హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీర్తి టాక్స్. సో మనం ఇవాల్టి బిగ్ బాస్ ఎపిసోడ్ 11 గురించి మాట్లాడదాము. ఎపిసోడ్ స్టార్టింగే ఇడ్లీల గోల మొదలైంది ఇమాన్యుల్ అండ్ రీతు మధ్యలో. బిగ్ బాస్ హౌస్లో మనం ఏమన్నా గొడవలు అవ్వాలన్నా, ఏమన్నా చెయ్యాలన్నా, ఒకరికొకరు అరుచుకున్నా మెయిన్ టాపిక్ వచ్చేసి ఫుడ్ అవుతుంది. ఫుడ్ ఈజ్ ద మెయిన్ రీజన్ బిగ్ బాస్ హౌస్లో ఎక్కువ గొడవలు అవ్వటానికి. ఏ బిగ్ బాస్ సీజన్ అయినా మనం చూసుకుంటే ఇంకా అక్కడికి వెళ్ళినప్పుడు ఫుడ్ అవన్నీ కష్టం కదా. మనం కూడా చూస్తూ ఉంటాం ఎంత రేషన్ వస్తుందో ఒక వారానికి. ఎక్కువగా వంట రాని వాళ్ళు ఉంటారు, వంట వచ్చిన వాళ్ళు ఉంటారు. ముందు కోఆర్డినేషన్ లేకపోతేనే మనకు ఆ ఫుడ్ దగ్గర చాలా కష్టం. సో ఇవాళ ఫుడ్ రాగానే ఇడ్లీ సాంబార్ అని పంపించుంటారు బిగ్ బాస్ టెనెంట్స్ కోసం. సో ఇమాన్యుల్ ఏమో ఆ ఇడ్లీస్ అన్నిటినీ వజ్రాల్లా కనిపిస్తున్నాయి రీతు. ఇంకా వజ్రాలు అనుకొని మనం తినాలి, ఏం చేయలేమని చెప్పి భలే కామెడీ చేశాడు ఇమాన్యుల్. అయితే నాకు అది చాలా మంచిగా వచ్చింది. బిగ్ బాస్ హౌస్లో మనం కొంచెం ఏమన్నా నవ్వుతున్నామంటే అది మెయిన్ రీజన్ ఇమాన్యుల్ గారే. ఇమాన్యుల్ గారు బాగా ఎంటర్టైన్ చేస్తున్నారు. దాని తర్వాత ఈ ఓనర్స్ ఏమో పులిహార చేసుకున్నట్టున్నారు. రీతు చౌదరి గారేమో డీమన్ పవన్ కళ్యాణ్ని పులిహార కోసము కొంచెం ఫ్లర్టింగ్గా చేస్తున్నట్టు అలా నటించడం బాగుంది. వాళ్ళ ముగ్గురి మధ్య ఆ బాండింగ్ కానీ, ఆ రిలేషన్ కానీ, ఆ ఫ్రెండ్షిప్ ఏదైతే ఉందో అది చాలా మంచిగా అనిపించింది. అండ్ రీతు గారు హార్ట్ఫుల్ పర్సన్లా అనిపించారు. నిజంగా చెప్పడానికి బయట మనం రీతు గారిని చూసి బిగ్ బాస్ హౌస్లో అలా చూస్తుంటే అసలు చాలా తేడా ఉంది. ఆమె పర్సన్గా ఇంత మంచిదా, లైక్ ఏదైనా ఓపెన్గా చెప్పేస్తారు, లోపల ఒకలాగా బయట ఒకలాగా ఉంటారని అట్లయితే అనిపించలేదు. రీతు గారు మంచి హ్యూమన్ లాగా అనిపించారు. దాని తర్వాత హరీష్ గారు కూడా అందరితో కలిసిపోవటము, అందరూ సారీలు చెప్పుకొని, లేకుంటే ఆయన నలుగురు మధ్యలో కూర్చొని మంచిగా హ్యాపీగా నవ్వుకోవటం, అదంతా చాలా బాగుంది హరీష్ గారిది. దాని తర్వాత రేషన్ వచ్చినప్పుడు ప్రియా గారు ఉండి ఫ్రూట్స్ పంచట్లేదు. ఈ ఫ్రూట్స్ ఎందుకు పంచరు? టెనెంట్స్కి వద్దా ఫ్రూట్స్? మరి దాని తర్వాత ఏం జరిగిందో 24/7 నాకు తెలియదు. కానీ నేను ఆ 1 hour ఎపిసోడ్ చూసినప్పుడు మాత్రం ప్రియా గారు ఈ డైలాగ్ మాత్రం అన్నారు, ఫ్రూట్స్ వద్దు, ఓన్లీ ఎగ్స్ వరకు పంచుదామని. నిజంగానే వాళ్ళు నిజంగా టెనెంట్స్లా చూస్తున్నారా? 1 week అయిపోయింది బిగ్ బాస్ స్టార్ట్ అయిపోయి. కొంచెం ఫుడ్ ఇస్తే ఏమైంది, ఇంప్రెస్ చేస్తే ఇవ్వటం అట్లా అంటే ఏమో. మరి ప్రియా గారు అలా అంటాం అయితే నాకు నచ్చలేదు. అదేదో తను మానిటర్ అయ్యి ఉండొచ్చు. మానిటర్ దేనికి? కుకింగ్కి, బ్రేక్ఫాస్ట్ అవన్నీ చేయించడానికి మానిటర్. రేషన్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి కానీ ఇట్స్ నాట్ లైక్ ఓనర్షిప్. నాది, నేనే ఇస్తా, నా పర్మిషన్ లేకుండా ఎవరు తీసుకోకూడదు, అది ఇదని. అది నాకు కొంచెం ఎందుకో నాకు మంచిగా అనిపించలేదు. నేనే పంచుతా, నేనే చేస్తా అని చెప్పి. ఇప్పుడు ఎవరు బట్టల దగ్గర కానీ, బాత్రూమ్ క్లీనింగ్ దగ్గర కానీ ఇంతలా యాటిట్యూడ్ కానీ, దాన్ని ఏమంటారు, అంత నాకు అది బాగా నచ్చలేదు. నేనే పంచుతా అని చెప్పటం. దాని తర్వాత హరీష్ గారు ఫ్లోరా గారి దగ్గరికి వెళ్ళి అపాలజైజ్ చెప్పటము, అదంతా మంచిగా అనిపించింది. లైక్ నేనే అండి షాంపూ, అదంతా కండిషనర్ నా వల్లే చేశారు, థమ్స్అప్ గురించి కూడా నా వల్లే చేశారని చెప్పటం నాకు లైక్ హరీష్ గారిలో కొంచెం కామ్ డౌన్ అయ్యారు హరీష్ గారు. ఆ కోపం అంతా అయిపోయింది, ఇంకా గేమ్ మీద ఫోకస్ పెడతారు అన్నట్టు నాకు మంచిగా అనిపించింది. దాని తర్వాత హరీష్ గారు పడుకున్నట్టున్నారు, కుక్క అరిసింది. ఆ కుక్క అరిసినప్పుడు కూడా ఓకే, హరీష్ గారు అందరూ వచ్చి చూశారు ఎవరు పడుకున్నారా, పనిష్మెంట్ ఇద్దామని చెప్పి. అయితే అప్పుడు శ్రీజ గారు ఒక మాట అన్నారు, నేను కెప్టెన్ అయిందేమో అని ఆతృతతో వచ్చాను. సో అంటే ఏంటి, వాళ్ళందరూ సంజన గారిని టార్గెట్ చేస్తున్నారా? అసలు ఎందుకని శ్రీజ గారు ఆ మాట అన్నారు నాకు నిజంగా అర్థం కాలేదు. కెప్టెన్ అయితే ఆతృత ఏముంది? కెప్టెన్ అయినా ఎవరైనా పనిష్మెంటే, అది ఎవరైనా ఫాలో అవుతారు. దానికి ఆతృతగా వచ్చాను అంటే ఇంకా మరి ఎందుకన్నారు శ్రీజ గారు ఆ డైలాగ్?
తర్వాత తనుజ హరీష్ గారితో వెళ్ళి హరితమ్మ అనే పర్సన్ నాకు చాలా ఇంపార్టెంట్. మనందరికీ తెలుసు ఆ తనుజ గారి హరితమ్మ ఎవరో. నాకు తెలిసినంత వరకు హరిత గారు ఆ ముద్ద మందారం సీరియల్ ఆ హరిత గారి గురించి తనుజ చెప్పిందేమో అని నేను అనుకుంటున్నాను. మరి ఇంకెవరైనా ఉన్నారా తనుజ గారి లైఫ్లో అంత మంచి ఇంపార్టెంట్ పర్సన్ విత్ నేమ్ హరిత గారు అని అంటే నాకు తెలిసి ఆమెనే హరితమ్మ అని పిలుస్తుంది తనుజ గారు. సో నేను ఇంకా ఆమె గురించి సో తనుజ గారు హరీష్ గారితో మాట్లాడటం, హరీష్ గారు కూడా నాకు తనుజ అనే నేమ్తో చాలా బాండింగ్ ఉంది అవన్నీ చెప్పడం మంచిగా అనిపించింది. తర్వాత తనుజ గారు ఆమ్లెట్ వేసి ఇవ్వటం హరీష్ గారికి, ఇట్స్ గుడ్. ఎవరు ఏమున్నా నామినేషన్స్లో చెప్పేసుకున్నారు ఒకరికొకళ్ళు. ఇంకా వాళ్ళ మధ్య డిఫరెన్సెస్ కానీ క్లాషెస్ కానీ క్లియర్ అయిపోయి మళ్ళీ మంచిగా కలిసిపోవడం అనేది బాగుంది. ఎండ్ ఆఫ్ ద డే బిగ్ బాస్ హౌస్లో 100 days ఉన్నామంటే రేపు నేను వెళ్ళి వాళ్ళతో మాట్లాడక తప్పదు, వాళ్ళు వచ్చి నాతో మాట్లాడక తప్పదు. సో దట్స్ ఫైన్. చాలా బాగుంది హరీష్ గారు తనుజ గారితో మాట్లాడటము. దాని తర్వాత బయట కామెడీ ఉండి ఇమాన్యుయల్ ఆ థమ్స్అప్ బాటిల్ కోసం సంజన గారు నేను 1 day or 2 day కెప్టెన్గా ఉన్నప్పుడు కావాలంటే ఫ్రిడ్జ్ మొత్తం ఆన్ చేసుకోవచ్చు అని చెప్పి ఒక టాస్క్ ఇవ్వటం, ఇమాన్యుయల్ తనుజ గారికి ఫోన్ చేసి బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్, తనుజ గారు ఏమో బాయ్ ఫ్రెండ్ ఇమాన్యుయల్ ఏమో గర్ల్ ఫ్రెండ్, అలా బాగుంది. ఆ కామెడీ కూడా అప్పుడప్పుడు ఇలాంటి కామెడీ లేకపోతే కొంచెం చూడబుద్ధి కాదు. కానీ ఇమాన్యుయల్ తన ఎంటర్టైన్మెంట్ టాస్క్ చాలా బాగా చేస్తున్నారు. నిజాన్ని చెప్పటానికి బాగా నవ్వుకున్నాము. ఆ స్కిట్ చూసి అదంతా చూసి చాలా బాగుంది. దాని తర్వాత సుమన్ శెట్టి గారు క్లీనింగ్ చేస్తున్నారు. సుమన్ శెట్టి గారికి సృష్టి వర్మ ఎలిమినేట్ అయినప్పుడు క్లీనింగ్ టాస్క్ బిగ్ బాంబ్ లాగా సుమన్ శెట్టి గారికి పడింది. తర్వాత సంజన గారు అది చూసి మీరు అసిస్టెంట్ కుక్ కదండి ఇది ఎందుకు చేస్తున్నారు అని అంటే హరీష్ గారు వచ్చి బిగ్ బాంబ్ మీ మీద పడింది. అటు మెంటర్ కొట్టుకొని కెప్టెన్ కొట్టుకొని మధ్యలో పాపం సుమన్ శెట్టి గారు అన్యాయం అయిపోతున్నారేమో అనిపిస్తుంది. అది చెయ్యాలా ఇది చెయ్యాలా, ఇది వినకపోతే ఏమొస్తుంది, ఇది చెయ్యకపోతే ఏమొస్తుంది, బిగ్ బాస్ ఏం చేశాడు, ఏ పనిష్మెంట్కి ఏది చెయ్యకపోతే ఏం పనిష్మెంట్ ఇస్తాడు, ఇది చేయకపోతే వాళ్ళు ఫీల్ అవుతున్నారు, ఇది చేయకపోతే వీళ్ళు ఫీల్ అవుతున్నారు. సో పాపం అనిపించింది సుమన్ శెట్టి గారి విషయంలో. ఇంకా ఫైనల్లీ నాకు తెలిసి ఇంకా 2 పనులు ఆయనే చేస్తారన్నట్టు ఒప్పుకున్నారు. మళ్ళీ సంజన గారు ఇమాన్యుయల్ గారిని పిలిచి మీరు అసిస్టెంట్ కుక్ చేస్తారా ఇవన్నీ చెప్పారు. చూద్దాం తర్వాత సుమన్ శెట్టి గారు ఏమేమి వర్క్ చేస్తారు అనేది. నాకు తెలిసి 2 చేస్తారేమో అనే అనిపిస్తుంది నాకు తెలిసి. తర్వాత ఎపిసోడ్ ఎండ్ అయ్యేసరికి స్పిన్ ద వీల్ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఆ స్పిన్ ద వీల్ ఏంటంటే కెప్టెన్సీ కంటెండర్ కోసమే అనుకుంటున్నాను. ఆ కెప్టెన్సీ కంటెండర్ కోసం టాస్క్ ఏంటంటే టెనెంట్స్ నుంచి 5 members, ఓనర్స్ నుంచి 5 members వచ్చి ఆ వీల్ని పట్టుకోవాలి. లాస్ట్ వరకు ఆ వీల్ని ఎవరైతే ఎక్కువ మంది పట్టుకుంటారో వాళ్ళకి కొంచెం ఒక టైమర్ ఇచ్చాడు బిగ్ బాస్ 12 hours 10 hours అని చెప్పేసి. సో అది 0 అయ్యేంత వరకు ఎవరు పడుకోకూడదంట. అది కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ కింద. దీంట్లో కూడా ఓనర్స్కి అడ్వాంటేజ్. ఓనర్స్కి చాలా అడ్వాంటేజెస్ ఇస్తున్నాడు బిగ్ బాస్. ఒకవేళ టెనెంట్స్కి అడ్వాంటేజ్ ఇచ్చి ఓనర్స్కి అడ్వాంటేజ్ ఇవ్వకుండా ఒకవేళ అలాంటి టాస్క్ ఏమైనా బిగ్ బాస్ పెడితే నిజంగా ఈ ఓనర్స్ అనే వాళ్ళు ఎలా ఆడతారో నాకైతే చూడాలనిపిస్తుంది. అలాంటిది గోయింగ్ ఫార్వర్డ్ ఏమన్నా బిగ్ బాస్ ట్రై చేస్తాడేమో చెయ్యాలని నా కోరిక. అలా చేస్తే వీళ్ళు ఎంత ఎంతూజియాస్టిక్గా ఎంత స్పోర్టివ్గా తీసుకొని ఎట్లా ఆడతారా అనేది. ఇప్పుడేమో 0 అయిపోవాలని 10 hours 2 hours తక్కువ ఉంది ఓనర్స్కి. ఆబ్వియస్గా ఏం పడుకోకుండా ఉన్నామంటే ఎవరు పడుకోకుండా ఉంటారు ఒక 10 hours అట్లా అనేది. కానీ తర్వాత రేపటి ఎపిసోడ్స్లో ఏం టాస్క్లు వస్తాయో. ఇవాల్టి టాస్క్ స్పిన్ ద వీల్ సుమన్ శెట్టి గారు చాలా బాగా ఆడారు. లాస్ట్ వరకు ఉన్నారు అందరిలో కన్నా. ఈ బర్నీ గారిని ఇమాన్యుయల్ కూడా బాగా డిఫెండ్ చేశాడు. అందరూ బాగా ఆడేశారు. కానీ మరి 1 hour ఎపిసోడ్లో within seconds అందరినీ లాగేసినట్టు చూపించాడు. కానీ మరి 24/7 ఎట్లా చూపించాడు అనేది నాకు చూడాలనిపిస్తుంది. 24/7 అన్ఫార్చునేట్లీ సిచ్యువేషన్స్ వల్ల నాకు అంత టైం దొరకదు కాబట్టి నేను ఓన్లీ 1 hour ఎపిసోడ్ చూస్తాను. అండ్ నాకు బిగ్ బాస్ అంటే
ఇంక ఇంట్రెస్ట్ ఇంకా టైం పాస్ కానీ ఇంట్రెస్ట్ కానీ ఉంటుంది కాబట్టి ఆ 1 hour ఎపిసోడ్ నేను టైం స్పెండ్ చేసి మరీ చూస్తాను. దాని తర్వాత స్పిన్ ద వీల్ ఫైనల్లీ ఓనర్సే గెలిచారు. హరీష్ గారు, డీమన్ పవన్ కళ్యాణ్ బాగా ఆడారు. సో ఇంకా సుమన్ శెట్టి గారు మాత్రం హైలైట్. ఆయన విన్ అవ్వకపోయినా బాగా ఆడారు. డీమన్ పవన్ ఆ లెగ్ పట్టుకొని లాగేశారు కానీ చాలా స్టబన్గా చాలా బాగా పట్టుకున్నారు సుమన్ శెట్టి గారు. చాలా హైలైట్ అండి. మరి గోయింగ్ ఫార్వర్డ్ ఆయనకి ఫ్యాన్ బేస్ ఏమైనా పెరిగిద్దేమో మనకైతే తెలియదు కానీ బాగా ఆడారు. ఎవ్రీవన్ ప్లేడ్ వెల్, అది బాగుంది. ఇంకా రేపటి ఎపిసోడ్లో బిగ్ బాస్ ఏం టాస్క్ ఇస్తాడో కెప్టెన్సీ కోసం వెయిట్ చేద్దాం. మీరు కూడా నాలాగే వెయిట్ చేస్తున్నారా? లెట్స్ కనెక్ట్ టుమారో. బాయ్ ఫ్రెండ్స్.